ఇంకా మనోజు మ్యారేజ్ ట్రాన్స్లో ఉన్నాను మైండ్, ఇంకా నార్మల్ మనిషి అవ్వలేదు. అంటే ఒక తండ్రికి బాధ్యతలు ఉంటూ ఉంటాయి. ఏ తల్లిదండ్రులకైనా ఇంట్లో తొందరగా పిల్లలకు చదువుకోవాలి, వయసు వచ్చిన తర్వాత వివాహం అవ్వాలని ఆ బాధ్యత అయిపోయింది. ఆ ట్రాన్స్లో నుంచి ఇంకా బయటపడక ముందుగా లక్ష్మి డాడీ ఇలా రావాలి అంటే రావడం జరిగింది. మీడియా సోదరులకు, వేదికలో ఉన్నటువంటి నా చిరకాల మిత్రుడు, నా నిర్మాత గిరిబాబుకి, దర్శకునికి, నటీనటులకు, మిగతా సాంకేతిక నిపుణులకు, ఈ సినిమా సహ నిర్మాత ఆయన రాను అన్నారు, వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. గాంధీ గారు పాత్ర రండి, తప్పులేదు. దొంగతనం చేసినప్పుడు, మోసం చేసినప్పుడు వెనకుండాలి. ఈ రోజుల్లో వాళ్ళే ముందుంటున్నారు. ధైర్యస్తులు, సహ నిర్మాత వేదిక మీదకి రావడం, 10 మందికి పరిచయం, తప్పులేదు. బుకే ఇక్కడికి తీసుకురా, బుకే పాపకి పోయా, కూర్చోండి, వేదిక మీద కూర్చోండి. మీ అందరికీ తెలిసిందే, చెప్పిన మాటే, అందరూ చెప్పే మాటే, సినిమా చాలా కష్టం. డబ్బు పెడతాం, వస్తుందో రాదో తెలియదు. చెత్త సినిమా తీయాలని ఎవరు అనుకోరు. ఇది సక్సెస్ అవుతుందని ఒక్కొక్కసారి అనుకుంటాం, అది ఫెయిల్ అవుతుంది. ఇది పర్వాలేదు అనుకుంటాం, సూపర్ హిట్ అవుతుంది. అంతేగాని బాగోలేదు అనుకున్న కథను ఎవ్వరూ తీయరు. సముద్రంలో నీళ్లు పోసినట్టు అవుతుంది, డబ్బు వేసేసినట్టు అవుతుంది. కాబట్టి సినిమా పరిశ్రమలు ఈ చరిత్రలో సక్సెస్లు తీసిన వాళ్ళు ఫెయిల్యూర్స్ తీశారు, ఫెయిల్యూర్స్ ఉన్నవాళ్ళు సక్సెస్లు తీశారు. జీవితంలో సక్సెస్సే నాకు ఫెయిల్యూర్ లేదు అంటే అది డబ్బా కొట్టుకున్నట్టు అవుతుంది. అది అందరికీ తెలుసు, అయినా మనకెందుకు అనుకుంటూ ఉంటారు, వాడు చెప్పుకుంటే చెప్పుకున్నాడని. లక్ష్మీ ప్రసన్న నాకు నిర్మాత అవ్వడం ఇష్టం లేదు, నటి అవ్వడం అసలు ఇష్టం లేదు. కేవలం విష్ణు ఎంకరేజ్మెంట్. చదువుకున్నది చాలు, ఇక్కడికి వచ్చేసి పెళ్లి చేసుకున్నావు కదా, ఇక్కడే వ్యాపారం చేసుకుందాం అంటే మెల్లగా విష్ణు ప్లాన్ చేసి టీవీ ఛానల్స్కి తిప్పాడు. అక్కడ అందరూ, ఇది నిజం, నేను నిజాలు మాట్లాడతానని మీకు తెలుసు. ఎక్కడైనా ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడికన్నా వెళితే, ఏమండి మీ అమ్మాయి ఎక్కడ అన్నారు. మా అమ్మాయి అంటే అదేంటి లక్ష్మీ ప్రసన్న. ఎందుకమ్మా, టీవీలో ఉందండి, ఎంత చక్కగా మాట్లాడుతుందండి, ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతుందండి, ఇలా చెప్తూ ఉంటే పలు సందర్భాల్లో ఇది సత్యం, చాలా ఆనందం వేసింది. ఏ తండ్రికైనా ఇంతకంటే ఆనందం అక్కర్లే. డబ్బు తీసుకురావాల్సిన అక్కర్లేదు. బిడ్డలు క్యారెక్టర్ బాగుంటే చాలు. 10 బాగా అడగపోయినా పర్వాలేదు. చండాలంగా ఉందిరా అమ్మాయి, చండాలంగా తీసిందిరా సినిమా అంటే బాధ. సినిమా పర్వాలేదు, డబ్బులు వచ్చాయో రాదో అన్నా తప్పులేదు. ఏ బిడ్డలైనా మంచి ప్రవర్తనతో సొసైటీలో బ్రతికినప్పుడే తల్లిదండ్రుల జీవితం చరితార్థం అవుతుంది. ఆ విధంగా ఎక్కడికి పోయినా టీవీలో నుంచి సినిమాలోకి వచ్చి, రాఘవేంద్రరావు నా సోదరుడు సినిమాలో ఒక నంది అవార్డు రావడం, ఇట్ ఈస్ షాక్ టు మీ. ఆ స్క్రీన్లో, ఆ గెటప్లో అలా చేయడం. అలాగే గుండెల్లో గోదావరి చెప్తున్నారు మన వాళ్ళందరూ కూడా. గుండెల్లో గోదావరి ఆ ఎండల్లో పోయి తీయాల్సిన అవసరం లేదు, ఉన్నది చాలు. ఎంతవరకు తృప్తి దేవుడిచ్చాడు, ఏమీ లేని వాళ్ళకు ఈ మాత్రం ఇచ్చాడు మనకు. మన వల్ల ఏంది 10 మందికి సహాయం చేయగలుగుతున్నాం. ఇంకా ఎందుకు తల్లి నువ్వు కష్టపడడం. భర్తతో హ్యాపీగా ఉంటూ, ఇదిగో ఇక్కడ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్లో తనకున్నాయి, అవి జాగ్రత్తగా చూసుకుంటూ హ్యాపీగా ఉండమంటే ఇలా అడుగుపెట్టింది. ఏదైనా ప్రతి అడుగు చాలా ప్రమాదకరమైన అడుగు ఇక్కడ సినిమా రంగం. డబ్బులు ఒక సినిమాలో వచ్చినవి, ఒక సినిమా ఫెయిల్ అయితే అన్ని 4 సినిమాల్లో హిట్ అయింది, పోతుంది లెక్క. అందరికీ తెలిసిందే. డబ్బు పోతే మళ్ళీ రాదు. నేను చెప్తూ ఉంటాను, డబ్బు పోతే పోయింది కానీ పరువు మాత్రం పోకూడదని. నా కుమార్తెని సినిమా చూసి చాలామంది చాలా బాగుంది, సినిమా చూడని వాళ్ళు కూడా
ఏమండి చాలా బాగుంది అన్నారు. దాంతోపాటు పాప టీవీలో మా అమ్మాయి సాంగ్ పడింది ఒకరోజు, విష్ణు తీసుకొని వినిపిస్తే గుర్తుపట్టలేదు. చివరిలో లక్ష్మి అలా అన్న, అవును అన్నాడు. వెంటనే మ్యూజిక్ డైరెక్టర్ రవి గురించి ఫోన్ చేశాను. రియలీ ఐ అప్రిషియేట్ రవి, నువ్వు అంత అద్భుతంగా పాప అదే లక్ష్మీ ప్రసన్న గొంతును ఆ విధంగా అందంగా చేసి, ఇట్ ఈస్ షాక్. నేను పాట పాడలేను, గిరిబాబు అన్నట్టు నాకు సంగీత జ్ఞానం ఉంది కానీ పాట పాడలేను రా. సంగీతం అయితే నా పిక్చర్స్లో అన్ని అద్భుతమైన పాటలు. సంగీత జ్ఞానం అనకరా మూర్ఖుడా, సంగీతం జ్ఞానం ఉంది, పాడలేకపోవచ్చు. కానీ డైలాగును సరిగమ పదనిసలాగా చెప్పగలను. డైలాగు చెప్పేటప్పుడు కూడా సరిగమ పదనిసలు ఎలా ఉండాలో అంత హెచ్చు తగ్గులుగా డైలాగ్ ఉన్నప్పుడే ఆ డైలాగ్ రాణిస్తుంది. ఎక్కడ నొక్కాలి, ఎక్కడ హెచ్చు తగ్గులు ఉండాలి డైలాగ్కు. ఒకటే వచనంలాగా ఉంటూ ఉంటాయి ఇప్పుడు ఎక్కువ శాతం మన ఇండస్ట్రీలో, ఎక్కువ శాతం. దాన్ని మనం ఏం చేయలేము. కాబట్టి డైలాగ్ చెప్పడంలో కూడా లక్ష్మీ ప్రసన్న వండర్ఫుల్. అది గుండెల్లో గోదావరి కానీ, అది కానీ, ఈ సినిమా కానీ. ఈ సినిమా అన్ని రకాలుగా చాలా అద్భుతంగా చేసింది బిడ్డ. ఫస్ట్ ఫైట్ చూసిన వెంటనే, అరే వంశీ ఏంటి ఇది, ఎలా తీసావు ఫైటు, ఎలా లక్ష్మి చేసింది అనిపించింది. ఫైట్ మాస్టర్ కూడా పిలిచి అడిగాను. ఫైనలీ డైరెక్టర్ చాలా అద్భుతంగా చేశాడు. వాళ్ళు అన్నట్టు మన వాళ్ళు ఎవరు అన్నారు, డైరెక్టర్ అనేవాడు ముందు స్క్రిప్ట్ చూసుకుని ఎంత కావాలో అంతే తీయాలి, అప్పుడే నిర్మాతకు అక్కడే మిగిలినట్టు లెక్క. అంతేగాని తనకు మించిన భారం ఏదో ఒకటి అనుకొని ఏదో ఒకటి తీసి ఆ ఎడిటింగ్ టేబుల్ దగ్గర కట్ చేసి నెల రోజులు కట్ చేసి కోట్ల రూపాయలు పెట్టి 1000 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పి అంత గ్యాస్ కబుర్లు ఎక్కువైపోయినాయి. నిజమైన నిర్మాతలు చనిపోయారు. మంచి దర్శకులు కూడా మనకున్నది ఏదో అతి తక్కువ మంది. కాన్సన్ట్రేషన్ లేక, సబ్జెక్టు ముందే తయారు చేసుకొని సినిమాకి వెళదామని లేక చాలామంది నిర్మాతలు కూడా మోసం చేస్తున్నారు కొంతమంది దర్శకులు. నిర్మాత బ్రతుకున్నప్పుడే, చిన్న నిర్మాత బ్రతుకున్నప్పుడే బాగుంటుంది. నేను ఒకప్పుడు చిన్న నిర్మాతని, ఈ రోజుకి చిన్న నిర్మాతనే అంటాను. ఫైనాన్స్ దగ్గర డబ్బు తీసేసుకొని ఆ ల్యాబుల దగ్గర సినిమాలు ఆగిపోయి అందరికీ మోసాలు చేసేవాడు వాడు పెద్ద నిర్మాత కాదు, వాడు పెద్ద దొంగ. తీసుకున్న అప్పును రూపాయికి వాడికి ఇచ్చిన గౌరవప్రదంగా ఇచ్చేసి ఎవరికి నటీనటులకు కానీ సాంకేతిక నిపుణులకు కానీ కరెక్ట్గా డబ్బు ఇచ్చేసి అనుకున్నది ఇవ్వలేకపోతే, అయ్యా నేను ఇప్పుడు ఇవ్వలేకపోతున్నా, ఇవ్వాలనుకున్నా 1 రోజులు ఇవ్వచ్చా అని వాళ్ళ పర్మిషన్ తీసుకొని సినిమా రిలీజ్ చేసిన వాడి నిజమైన నిర్మాత. అది మేమే చేస్తున్నాం, ఇది సెల్ఫ్ డబ్బా కాదు. ఆ విధంగానే నా కూతురు కూడా చేస్తోంది. అంతేగాని ఇతరులను మోసం చేసి, ఫైనాన్సర్స్ని మోసం చేసి సినిమాను తీయకూడదు. ఇక నాకు చిన్న బిడ్డ నుంచి తెలుసు, మంచి నటుడు, అద్భుతమైన నటుడు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా చాలా బ్రహ్మాండంగా పోషిస్తాడు. రియలీ ఐ అప్రిషియేట్. ఇట్ ఈస్ నాట్ జోక్. నువ్వు ఒక పరిమితమే కాదు. అలాగే రైటర్ కూడా రియలీ నాకు బాగా ఇష్టమయ్యా. నేను చాలామంది నా మన బ్యానర్లో ఎంకరేజ్ చేశాను. నేను తొందరలో అనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు వద్దు, మనం కలిసి చేద్దాం. ఇంకా వేదిక మీద నువ్వు కూడా బాగా చేస్తుంటావు, కామెడీ చూశాను. థ్యాంక్ యూ సార్ ఫర్ యూ ఆల్సో. ఇక్కడ నేను ఇతను చెప్పాను, విలన్గా చేసిన నీ ఎక్స్ప్రెషన్స్ హీరోగా చేయలేము. ఇట్స్ ఓపెన్ ఛాలెంజ్ మై సెల్ఫ్ ఈవెన్ టుడే. ఒక విలన్గా ఎన్ని రకాల మాడ్యులేషన్స్తో డైలాగ్ చెప్పగలను. ఇట్ ఇస్ ఓపెన్ ఛాలెంజ్. ఛాలెంజ్ అనే పదాన్ని అనకూడదు, కానీ నేనెప్పుడు కంఠంలో ప్రాణంతో వరకు నాకు పోటీ లేదు అనుకుంటాను యాజ్ ఎ విలన్గా. రమ్మండి ఒక డైలాగ్ ఇచ్చి ఎక్కడ ప్రజలు నొక్కితే ప్రజలు చప్పట్లు పడతారో ఆ విధంగా చెప్పగలను. ఒకే టైపు డైలాగులు ఉండవు. ఒక డైలాగ్ నువ్వు సినిమాలో ఒకే టైపు చెప్పకూడదు, అది అప్పచెప్పినట్టు అవుతుంది. పెద్దబాల శిక్ష చదువుకుంటూ ఉంటాం అలాగా. ఎవ్వని తేజనిందు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమి అలా చదువుకుంటూ ఉంటాం. కాబట్టి విలన్ అంటే తప్పు కాదు, ప్రతి కథానాయకుడు. ఆ ప్రతి కథానాయకుడు చాలామంది నన్ను బిగినింగ్లో విలన్ వేషాలు అన్నాడు. ఒరే మూర్ఖులారా, ప్రతి కథానాయకుడు రా.
నిజ జీవితంలో విలన్ కాదన మేము, సినిమాలో విలన్స్ అంటే ప్రతి కథానాయకుడు. రావణాసురుడు ప్రతి కథానాయకుడు, అలాగే హీరో కూడా అంటారు. కాబట్టి ప్రతి నాయకుడికి, ప్రతి కథానాయకుడికి ప్రతి ప్రతి నాయకుడు ఉండాలి, ఒక హాస్య నటుడు ఉండాలి. వాడిని తీయమనండి, హీరో అనేవాడిని హీరో అంటారు నాయకుడు, వాడిని సినిమా అంతా తీయమనండి. 10 మంది నటీనటులు కలిసి తీస్తేనే హాస్యం, శృంగారం అన్ని రకాలు ఉండాలి. కాబట్టి ఆడపడుచులు లక్ష్మీ ప్రసన్న సినిమా చాలా బాగుంది అని చెప్పినప్పుడు నేను చాలా ఆనందించాను. సహజంగా ఒక పెగ్గు మందు తగ్గేవాడిని, 2 పెగ్గులు మందు తీసుకున్నాను. నా స్నేహితుడు ఒక అతను చెప్పేవాడు, ప్రజలకు మనం భయపడకూడదురా, దొంగతనం చేసినప్పుడు, మోసం చేసినప్పుడు మనం ప్రజలకు భయపడాలి. మనం మందు తీసుకుంటే మన సొంత డబ్బు, మన ఇంట్లో ఎప్పుడూ సరదాగా తీసుకుంటే అది ప్రజలకు తెలియకుండా రహస్యంగా ఎందుకురా దొంగతనంగా బ్రతకాలి. నిజ జీవితంలో కూడా మనం ఏం చేస్తున్నామో అది ప్రజలకు తెలియాలి అని చెబుతూ ఉంటాడు. కాబట్టి నేను చెప్పాను అది కూడా. కాబట్టి మై డాటర్, బిడ్డను ఏదో పొగడకూడదు, కానీ భగవంతుని ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో, సినిమా పరిశ్రమలో ఉండే చిన్న పెద్ద ప్రతి ఒక్కరి ఆశీస్సులతో మంచి పేరు తెచ్చుకొని సినిమా బాగుంది, దీనికి ₹1 మిగులుతుంది. సహనిర్మాత కూడా ఇప్పుడు అడిగాను, పెట్టిన డబ్బు వచ్చేస్తే మనకు డబ్బు మిగిలిపోయినట్టే. మనం ఏమైతే ₹1 పెడతామో అది వచ్చేస్తే డబ్బు వచ్చేసినట్టు లెక్క. లాభం లేకపోయినా పర్లేదు, కానీ దీనికి లాభం కూడా కాస్త కోస్త వచ్చింది. షీ సేఫ్, వండర్ఫుల్. కేవలం ఆ భగవంతుడికి ఎంతో రుణపడి ఉన్నాను నేను, నాకు ఇటువంటి మంచి బిడ్డలను ఇచ్చిన దానికి. పత్రికా సోదరులకు మరొకసారి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, గాంధీ గారికి స్పెషల్లీ థ్యాంక్స్ అండి. మీరు సహ నిర్మాత, చాలా సంతోషం. పేరు పేరు నా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ఆశీస్సులు, వందనాలు. బెస్ట్ ఆఫ్ లక్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒకసారి వస్తే డాడీ చేతులు. ఓకే, అంజీ, కోఆర్డినేటర్ గోపి గారు, సత్య గారు, మోహన్ గారు, పిఆర్ఓ శ్రీనివాస్ గారు, రావు గారు, రండి. తొందరగా రావు గారు, శ్రీనివాస్ గారు, రఘు, నువ్వెందుకు లాస్ట్లో అసిస్టెంట్లకు ఇప్పించావో నాకు తెలియదు, కానీ నా సంగతి నీకు తెలియదు. 6 మాసాలు నేను అప్రెంటిస్ క్లాప్ పనిచేశాను. కూతురు కోడలు అనే సినిమా. మా గురువు గారు దానికి డైలాగ్ రైటర్ అండ్ కో డైరెక్టర్. నిర్మాతలు గుర్తులేదు, దర్శకుడు లక్ష్మీదీపక్ గారు. 6 మాసాలు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తే ₹50 ఇచ్చాడు ఆ నిర్మాత. ఏం సార్ ₹50 ఇస్తున్నారంటే భయంకరంగా తిట్టాడు. ఉదయం కాఫీ, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫను, మధ్య మధ్యలో కాఫీలు ఇస్తున్నా. దారిలో పోయేవాడు నువ్వు వచ్చావు దర్శకుడు చెప్పాడు కదా అని చెప్తే నీకు ఇస్తే డబ్బు అడుగుతున్నావు. 6 మాసాలు ఇంటి దగ్గర నుంచి అప్పుడప్పుడు బియ్యం, పప్పు దినుసులు తెచ్చుకొని వండుకొని కారు షెడ్లో ఉండేవాడిని. అలాగా కష్టపడ్డాను. కాబట్టి నాకు సాంకేతిక నిపుణులు ఫస్ట్ నాకు హృదయంలో ఉండేది దర్శక కులం. ఆ దర్శక కులం అంటే నాకు విపరీతమైన గౌరవం, ప్రేమ, అభిమానం.
అందుకే అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఐ లవ్ దెమ్. నా ఆఫీసులో కూడా వాళ్ళందరికీ కూడా గౌరవిస్తాను, కరెక్ట్గా డ్యూటీ చేయమంటాను. కాబట్టి ఈ రోజున అదొక మంచి పని చేశావు. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్ వంశీ. ఇప్పుడే ప్రారంభం, జీవితం ఇప్పుడే ప్రారంభం, అప్పుడే అయిపోయింది అనుకోకు. 100 సంవత్సరాల్లో 1 సంవత్సరం జరిగిందనుకో, ఇంకా 99 సంవత్సరాలు ఉన్నాయి. నెక్స్ట్ ఎవరు? విజయ్. ఓకే, చివరిగా ఇది మాత్రం ఇది కట్ చేయకండి. నేను చెప్పేది మనోజ్ కుమార్ వివాహానికి వచ్చిన వాళ్ళకి, రాలేకపోయిన వారికి, కొన్ని కారణాల వల్ల లాస్ట్ మినిట్లో రాలేకపోయిన వారికి, వచ్చిన వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఆ షిరిడీ సాయినాథుని ఆశీస్సులు మీ ద్వారా నా బిడ్డకు, నా బిడ్డను, నా మనోజ్ని, ప్రణతిని ఆశీర్వదించమని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మోహన్ బాబు గారు, చిన్న విషయం అండి సార్. నిర్మాతలు అనే వతను చనిపోయారని అన్నారు, అసలైన నిర్మాతలు చనిపోయారన్నారు. ఉన్న నిర్మాతల్ని రెండుగా చీల్చే ప్రయత్నం జరుగుతుంది. ఒక సీనియర్ ప్రొడ్యూసర్గా చిన్న నిర్మాతలకి చెప్పుకోవడానికి గర్వంగా భావిస్తున్నానని చెప్పే వ్యక్తిగా ఈ విషయం మీద ఏం మాట్లాడు? కష్టపడి వచ్చి చిన్న సినిమా తీసి చిన్నగా ఇంట్లో నుంచి డబ్బు తీసుకువచ్చి అక్కడ ఇక్కడ స్నేహితుల దగ్గర తీసి కష్టపడి ఇటువంటి నిర్మాతలే చిన్న నిర్మాతలే గొప్ప నిర్మాతలు. ఆ చిన్న నిర్మాతలకు ఎప్పుడూ నేను సపోర్ట్ ఉంటాను, నేను ఉన్నాను కూడా. దట్స్ ఆల్. అధైర్యపడక్కర్లే. ఎవడు పెద్ద, ఎవడు గొప్ప, దేవుడు గొప్ప.